చేసావే. ఏ మధు వచ్చేసావా? వచ్చేసావా? ఏమైంది? ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? నా కోసమేనా? ఏంటి ఎంత టెన్షన్ పడుతున్నావు? బిస్కెట్ తింటావా? ఎందుకు ఎంత ఆయాసపడుతున్నావు? ఏంటా చెమటలు? ఏ వాచ్మెన్ గేట్ తీరా, తొందరగా మా చెల్లిని కలవాలి. లేదండి, ఇది లేడీస్ హాస్టల్, రూల్స్ ఒప్పుకో. రేపు పొద్దుగాల వచ్చి కలవండి, వెళ్ళండి. ఏయ్ రూల్స్ లేవేం లేదు, తీరా నువ్వు ముందు. లేదండి, రూల్స్ ఒప్పుకో, ఇది లేడీస్ హాస్టల్, ప్రాబ్లం అవుతుంది. అరే ఆడే వెళ్ళిపోతుంది, ముందు గేట్ తీరా. అరే మీరు ఎప్పుడు వస్తేంటండి, రాత్రి అయింది, తీయను, వెళ్ళిపోండి. ఇన్ని మాటలు కాదు, ముందు తీరా నువ్వు గేట్. రూల్స్ ఒప్పుకోవు, గేట్ తీయను, వెళ్ళండి. రే ఏంట్రా రూల్స్ గిల్సారి మాట్లాడుతున్నావు? చక్కగా గేట్ది. తీయనయ్యా, ఎన్నిసార్లు చెప్పాలి, వెళ్ళిపోండి ఇక్కడ నుంచి. ఛ! ఏయ్ సైలెంట్ గా కూర్చోడం కాదురా, వచ్చి గేట్ తీరా, బండనాయాలా. ఏంటి గొడవ? నీకేరా చెప్పేది, వచ్చి గేట్ తీ. ఏదో గొడవ అవుతున్నా. నా గురించి నీకు తెలియదు రే. ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? ప్లీజ్ చెప్పరా. నాతో ఇద్దరున్నారు, నువ్వు ఒక్కడివే ఉన్నావు. వచ్చి గేట్ తీరా. ఏ మధు, మీ అన్నయ్య వచ్చాడే? అరే రారా, మా చెల్లిని తీసుకెళ్ళాలరా నేను. వచ్చి గేట్ తీరే, బండనాయాలా. మీ అన్నయ్య ఏంటి ఈ టైంకి వచ్చాడు? వాచ్మెన్ గాడు లోపలికి పంపించి చావట్లేదు, దొంగ సచ్చినాడు. ఛీ! రారా, వచ్చి గేట్ అందుకే తీరా. గొడవ పడుతున్నట్టున్నాడు. సర్లే, పప్పలేమైనా తెచ్చాడా? ఛీ, దొంగ సచ్చినోడు తీసుకురాలా. అన్నయ్య వచ్చేసాడు. ఏ మధు ఏమైందే? అన్నయ్య వస్తే హ్యాపీగా ఫీల్ అవ్వాలి గాని నువ్వేంటే అంత టెన్షన్ తో కింద పడిపోయావు? కూల్ మధు, కూల్. ఏమైంది? రిలాక్స్ అవ్వు మధు. అసలు ఏమైందో చెప్పు మధు. చెప్పు మధు, అసలు ఏమైంది? రే వాచ్మెన్ గేట్ తీరా రే. గేట్ తీరా, గేట్ తీ, గేట్ తీ. రే ఎన్నిసార్లు చెప్పాలిరా, వెళ్ళండి రా. అరే, చెప్తున్నా కదా, గేట్ తీరా. పోలీసులను పిలుస్తా, వెళ్ళండి. పోలీసులు ఎంత నోటు వచ్చింది మనకి? ఎప్పుడు పడితే అప్పుడే వస్తారు యదవులు. ఎలారా ఇప్పుడు? ఏం చేద్దాం రా? మీరే చెప్పండి రా. ఈ వాచ్మెన్ మళ్ళీ పోలీసులు ఉండండి రా. పోలీసులు ఏంటి మధ్యలో? ఉదయానికల్లా కుమ్మేయాలరా వాడిని. ఏదో ఒకటి చేయాలరా. గ్యారంటీ రా. అన్నయ్య పెళ్ళంటున్నాడు, ఇంటికి తీసుకెళ్తా అంటున్నాడు. అసలు ఏం జరిగిందో చెప్పు మధు, చెప్పు. చెప్పు మధు, అసలు ఏమైంది? నువ్వేం భయపడకు మధు, రేపు వార్డెన్ మేడంతో చెప్దాం. ఏం ఆలోచించకుండా పడుకో. పడుకో మధు, ఏం బాధపడకు, రేపు చెప్దాంలే, పడుకో. ఈ వాచ్మెన్ ఇంటర్ పోతాడు, ఇంకా గేట్ తీయలేండి. వాచ్మెన్ గా ఎంతసేపు రా గేట్ తీయడానికి? రే వాచ్మెన్ గేట్ తీరా రే. గేట్ తీరా, గేట్ తీ, గేట్ తీ. రాత్రి నుంచి ఏదో గేట్ తీయమని సంపుకు తింటున్నారు అయ్యా. రండి రండి. ఎల్రా మామ, ఎల్లి రెచ్చిపో. ఏర్పాట్లు మేము చూసుకుంటాం, చూడారా మామ.
సమీరా 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 అన్నయ్య వచ్చేసాడు లే సమీరా అన్నయ్య వచ్చేసాడు లేగు కల్పన అన్నయ్య వచ్చేసాడా? లేగు కల్పన లేగు సమీరా కల్పన కల్పన అన్నయ్య వచ్చేసాడు లే కల్పన కల్పన లే లేగు కల్పన అన్నయ్య వచ్చేసాడు అన్నయ్య వచ్చేసాడా? వచ్చేసాడు వచ్చేసాడు లే కల్పన అయ్యో లే కల్పన 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 లే కల్పన కల్పన సమీరా 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 సారీ అన్నయ్య వచ్చేస్తున్నాడే ఏం చేయాలో నాకు అర్థం అవటం అన్నయ్య వచ్చాడా? ఏం భయపడకు, వార్డెన్ మేడం దగ్గరికి వెళ్దాం పదా. అన్నయ్య వచ్చేసాడే ఏడవకు మధు. పోతాడే నాకు ఇష్టం లేదు వెళ్తున్నాంగా, భయపడకు మధు. ఏ ఎవరయ్యా లోపలికి అడిగి రావాలన్న మేనస్ లేదా? అది పక్కన పెట్టండి మేడం, ముందు మా చెల్లి మధుని తీసుకెళ్ళడానికి వచ్చా. పిలు. ఏంటి మధునా? తను వచ్చింది నిన్ననేగా? ఏంటి హాస్టల్స్ కి వేళ పాడలేదు అనుకుంటున్నావా? ఎప్పుడు పడితే అప్పుడు ఆ వచ్చి చెల్లి మా తీసుకెళ్ళడానికి? ఇష్టం, ఎప్పుడైనా తీసుకెళ్తా ఎప్పుడైనా పెడతా. నువ్వెవరు చెప్పడానికే? జస్ట్ గెట్ అవుట్ ఫ్రమ్ మై రూమ్. వెళ్తా మేడం, కానీ తీసుకొని వెళ్తా. ఏమే ఇంట్లో ఎవరికి చెప్పకుండా వచ్చేస్తావే? మీరెవరైనా చెప్పడానికి నాకు ఇష్టం లేదన్నయ్య నేను ఏ చదువుకోవాలి రావే రా, అవతల పెళ్లికి టైం అవుతుంది. రావే ఏ రావే, ఇంటికి వెళ్దాం రావే. ఏ రానన్నయ్య నేను ఏంటి గొడవ? ఏం జరుగుతుంది ఇక్కడ? మేడం మేడం నువ్వు రా, నాకు ముందు పెళ్లి ఇంటికి రా. చేసేస్తానంటున్నాడు ఏంటి? మేడం నాకు పెళ్ళా? ఇష్టం లేదు మేడం ఇంత చిన్న వయసులో పెళ్ళా? అన్నయ్య, ఏ ఆగమయ్యా ఆగు. అన్నయ్య, ఏం ఆడుతున్నావు? ఇంత చిన్న వయసులో పెళ్ళి ఏంటి? నీకెందుకమ్మా, నువ్వు నీకు అవసరం లేదులే. అన్నయ్య నేను రానన్నయ్య. అన్నయ్య, పెళ్ళికి టైం అవుతుంది రా. నేను రానన్నయ్య నేను చదువుకోవాలన్నయ్య నాకు వచ్చి ఇష్టం చేసుకుంది రాయే. లేదన్నయ్య. ఏందే నీ నాకు ఇష్టం future ఉండేది రా. ఉందన్నయ్య. ఏందే నీ మేడం, ఫ్యూచర్ ఉండేది? మేడం, నన్ను నువ్వు తీసుకెళ్ళిపోతారు చదువుకొని మేడం. ఉద్ధరించొచ్చేది ఏం అన్నయ్య, లేదులే, నేను రావే. రానన్నయ్య. అన్నయ్య, రావే, అన్నయ్య, నేను రా. రానన్నయ్య. ఈ విధంగా మన ముందు ఎందరో బాలికలను ఒప్పించి బలవంతంగా పెళ్లి చేసి వారి భవిష్యత్తును మూఢనమ్మకాల ద్వారా పాడు చేస్తున్నారు. చూస్తూ నువ్వు ఊరుకోకు, మేలుకో మేలుకో. హలో 1098 చైల్డ్ హెల్ప్ లైన్. అవునండి నమస్తే మేడం. నమస్తే మ్యామ్. మేడం మా మధు కంగారు పడకండి తను కారులోనే ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు థ్యాంక్స్ మేడం మాకు కాల్ చేసి ఈ బాల్య వివాహాన్ని ఆపి ఆ అమ్మాయి జీవితాన్ని తీర్చిదిద్దినందుకు. ఓకే. థ్యాంక్ యూ మ్యామ్. ఇలాగే ఏదైనా అవసరం అయితే 1098 చైల్డ్ హెల్ప్ లైన్కి కాల్ చేయండి. ఎప్పుడు మేము మీ అందుబాటులో ఉంటాం. అలాగేనండి. థ్యాంక్ యూ మేడం.